మీతోనే ప్రారంభిద్దాం. అంటే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి అనేటువంటిది అయితే సాధ్యాసాధ్యాలేంటి, కేసులు చాలా రకాలుగా ఉండొచ్చు, కొన్ని కొంత ఇంటెన్షన్తో పొలిటికల్ ఇంటెన్షన్తో మోటివేట్తో పెట్టే కేసులు, సరే దాంట్లో జడ్జిమెంట్ రావటం, జడ్జిమెంట్ లేట్ కావడానికి కారణం ఏంటి, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు వాళ్ళకి శిక్ష పడితే 6 సంవత్సరాలు వాళ్ళు డిస్క్వాలిఫై, ఇవన్నీ చట్టం చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు చట్టసభల్లో ప్రవేశించడం అనేటువంటిది అభ్యంతరకరము. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థల మీద చట్టసభల మీద విలువ పోగొట్టే విషయం అని కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసి, ఇప్పుడు పివి గారు ఈరోజు ఏంటంటే మన దేశంలో రాజకీయ నాయకుల్ని విలిఫై చేయటం అనేది ఒక ఫ్యాషన్ అయింది. అది సుప్రీంకోర్టు కూడా అయిపోయింది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. క్రిమినల్ కేసెస్ అనేది ఒక జస్ట్ బ్రాడ్ సెక్షన్. ఈరోజు ధర్నా చేసినా కూడా క్రిమినల్ కేసు అవుతుంది. లేదా ఒక ఇష్యూ మీద కొట్లాడినా క్రిమినల్ కేసు అవుతుంది. పేదల పక్షాన కొట్లాడినా క్రిమినల్ కేసు అవుతుంది. ఏదో అంటే మీరు సుప్రీంకోర్టు కానీ ఆ సోకాల్డ్ సంస్థ కానీ ఏదో పార్లమెంట్లో అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ క్రిమినల్ కేసులు అంటే ఏదో డెకాయిడ్ చేశారు, ఏదో రేప్స్ చేశారు, లేదా దోచుకున్నారు అనే ఒక భావంతో మాట్లాడటం చాలా బాధాకరం. ఇది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే దెబ్బ పెడుతుంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారి మీద 10, 15, 20 కేసులు ఉన్నాయి. క్రిమినలేనా ఆయన? నా మీద సరే ఉద్యమ కాలంలో కేసులు ఉండే కొట్టేశారు. ఇప్పుడు ఫ్రెష్గా 2 కేసులు ఉన్నాయి. ఏది ధర్నా చేసినప్పుడు లేదా బంధు పాల్గొన్నందుకు కేసులు ఉన్నాయి. అంటే మీ క్రిమినలేనా? అందుకొరకు ఇది ఒక అర్థం పర్థం లేని కేవలం రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి చేసేటువంటి ఒక ఉచితమైనటువంటి పేలమైనటువంటి ఆర్గ్యుమెంట్. సెకండ్, మీరు సెక్షన్స్ డిఫరెన్షియేట్ చేయండి. మీరు చెప్పారు కదా ఏడీఆర్ అనే సంస్థ, ఏ కేసులు ఉన్నాయి? కరప్షన్ కేసులు ఉన్నాయా? క్రిమినల్ కేసెస్ అంటే దమ్మి దోపిడి ఉన్నాయా? రేప్ కేసులు ఉన్నాయా? లేకుంటే రాజకీయంగా చేసేటువంటి పోరాటంలో భాగంగా ఉండే కేసులు ఉన్నాయా? అట్లా అనుకుంటే తెలంగాణ ఉద్యమంలో దాదాపు అందరు ఉద్యమకారుల మీద కేసులు ఉన్నాయి. ఇక అందరూ క్రిమినల్సే కదా. అందుకొరకు ఇది సుప్రీంకోర్టు ఒక పివి గారు సుప్రీంకోర్టు గారిని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ప్రపంచంలో అత్యధికంగా పెండింగ్ ఉన్న కేసులు భారతదేశంలో ఉన్నాయి. దానికి కారణం ఎవరండి? అంటే కావాల్సినంత మంది సిబ్బంది లేరు, రాదు, నియామకాలు జరగటం లేదు అనేటువంటిది అది సుప్రీంకోర్టా, హైకోర్టా, కింద కోర్టులా, ఏ కోర్టులైనా కానివ్వండి, ఒక అభిప్రాయం సర్వత్రా ఉంది. కావాల్సినంత సిబ్బందిని ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వటమా, లేకుంటే వాళ్ళకేం సపరేట్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వాలి, నియామకాలు చేయాలి. మరి ఇప్పుడు అదే అడగాలి కదా. అదే విధంగా మరి సమ్మర్ హాలిడేస్ ఎందుకండి? వింటర్ హాలిడేస్ ఎందుకండి? అందుకొరకు వచ్చి మేము న్యాయ వ్యవస్థ మీద మాకు చాలా గౌరవం ఉంది. కానీ ఇట్లా అందరినీ నేనేమంటున్నా అంటే, మీరు ఇందా చెప్పినట్టు ఉద్యమాల్లో పాల్గొని ఒక కాజు కోసం కొట్లాడేటప్పుడు తెలంగాణనా లేదు ఇంకో రిజర్వేషన్లా లాంటి ఏదైనా ఒక కాజు కోసం కొట్లాడినప్పుడు ఉద్యమంలో భాగంగా ప్రజా సమస్యల మీద పోరాడిన సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ కేసులు పెట్టింది. ఆ కేసులు ఒక రకంగా చూడొచ్చు. లేదు మీరన్నట్టుగా ఒక మాఫియా లాగానో పొలిటీషియన్ అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు, దాడులు, అవినీతి లేదంటే అక్రమాలు ఇట్లాంటి వాటిలో చూడాలి. కానీ అందరూ మంచోళ్లే అందరూ చెడ్డోళ్లే అని చెప్పలేం కదా అంటున్నా. అదే కదా నేను చెప్పేది. మీరు ఏమన్నారు, ఇంతమంది మీద కేసులు ఉన్నాయని చెప్పారు.
40% మీద కేసులు ఉన్నాయి. అసలు ఏం కేసులు, వాటి పూర్వాపరాలు ఏంటి, రాజకీయపరమైనటువంటి కేసులా, ఏదన్నా లేకుంటే దోపిడీ కేసులా, కరప్షన్ కేసులా? అరే మేము పివి గారు, నోటుకు ఓటు కేసులు ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది, ఎడిపోయిందండి. మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం అయింది, ఎడిపోయిందండి. అరే మా మీద కూడా మన ఎలక్షన్లో ఏదో కోర్టు ఉల్లంఘననో లేకుంటే బ్యానర్లు 2 ఎక్కువ పెట్టినామని కేసులు బుక్ చేశారు. ఇక అందరూ ఒకటే, ఇక మీ అందరం క్రిమినల్